హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీష వ్లాగ్స్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి మునగాకు పకోడీ. ఫస్ట్ మునగాకు తీసుకోవాలి, ఆకులు తీసుకోండి, కాడలు తీసుకోకూడదు. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని వాటర్ తీసుకొని వాటర్లో మునగాకు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం. ఆ తర్వాత కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం తరుగు మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లోనే మునగాకు బాగా పిండేసి వాటర్ పిండేసి ఆ బౌల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా బయటికి రావాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగేలోపు మళ్ళీ పిండి వేసుకొని కలుపుకుందాం. 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు తెలుసు కదా మునగాకు బెనిఫిట్స్ ఏంటో. ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. డయాబెటీస్ కూడా కంట్రోల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పోయాలి. కొంచెం వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి.
ఈ ఆయిల్ కాగిందేమో చూద్దాం. పిండి అయితే కలిపి పక్కన పెట్టేసా. ఆయిల్ అయితే ఇంకా హీట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూడటానికి కొంచెం పిండేసి టెస్ట్ చేద్దాం. ఓకే, ఆయిల్ కాగిపోయింది. ఇంకా పకోడీ వేసేద్దాం. మీరు మునగాకు వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ తీసుకోవచ్చు. ఒక మునగాకు కారం లాగా, మునగాకు పప్పు, మునగాకు ఫ్రై, ఇట్లా ఏదో ఒక రూపంగా మునగాకు మాత్రం వన్స్ తీసుకోవాలి. వీక్లీ వన్స్ అయినా తీసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవచ్చు. ఇది మాత్రం 2 minutes తర్వాత కదిలిద్దాం. అంతవరకు కదిలేయకుండా 2 minutes ఉడికాక కదిలిద్దాం. మళ్ళీ ఈ మధ్యలో కదిలిస్తే పకోడీ విరిగిపోతాయి. ఆ ప్యాన్కి అంటుకొని రావు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి పకోడీ. బాగా తిప్పుతా, పైకి కిందకి తిప్పుతా వేపుకోండి. లేకపోతే కింద కాలుతాయి, పైన కాలకుండా అలానే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఆయిల్లో ఉన్నవి బాగా కలుపుకోవాలి, కలిపి వేపుకోవాలి. చూసారు కదా, అంతా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇంకంతా అలా వేసుకోవడమే పకోడీ.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదా ఎంతో హెల్దీ అయిన మునగాకు పకోడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.